అందరికీ నమస్కారం. ఈ రోజుటి నుంచి తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు జరగబోతున్నాయి. అంటే 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు. సో దీని వలన మనకు ఆర్జిత సేవలను అనేవి రద్దు చేసిందండి టీటీడీ అయితే. సో అవేవేమంటే కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవ. సో ఈ 3 సేవలను అయితే టీటీడీ రద్దు చేసింది. అలాగే 23వ తేదీ అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు చేశారు అండి. సో ఈ భక్తులు గమనించుకోవాలి. అలాగే ఇంకా శ్రీవారిని నిన్న ఎంతమంది దర్శించుకున్నారు అనే విషయానికి వస్తే 73,051 మంది అయితే శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించుకున్న వాళ్ళు 34,599 మంది అయితే సమర్పించుకున్నారండి. సో నిన్నటి మధ్య ఉంది ఆదాయము 2,92,00,000 అయితే వచ్చాయి. అలాగే ఈరోజు ప్రెసెంట్ వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ వచ్చి అన్నీ ఫుల్ అయిపోయాయండి. 31 కంపార్ట్మెంట్ ఫుల్ అయిపోయాయి. సర్వదర్శనం కోసం ఎటువంటి టికెట్స్ లేకుండా వెళ్ళే భక్తులకైతే మాత్రము 14 గంటల పైనే పడుతుందండి. సో ఆల్రెడీ వెయిటింగ్ కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న భక్తులకైతే 12 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఎటువంటి సర్వదర్శనం టికెట్లు, దివ్య దర్శనం టోకన్స్ ఏవి లేకుండా ఫ్రెష్గా ఇప్పుడు క్యూ లైన్లోకి వెళ్ళే భక్తులకైతే మాత్రము 14 గంటలకు పైనే పడుతుందండి. అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ 300 రూపీస్ తీసుకున్న వాళ్ళకైతే 3 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోతుంది. ఈరోజు దివ్య దర్శనం ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్న వాళ్ళకి 4 గంటల నుంచి 5 గంటల్లో స్వామివారి దర్శనం అయితే అయిపోతుందండి. ఇవి ఈ రోజుటి దర్శన వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.